ఢిల్లీని ఒకవైపు భారీ పొగమంచు మరోవైపు చలి వెలవిల్లాడుస్తుంది. ఈ రోజు తెల్లవారుజామున నగరం మొత్తం దట్టమైన పొగమంచు ఆవరించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలకు ఐఎండీ శీతలగాలుల హెచ్చరికను జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. నగరంలో దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ భారీగా పడిపోయింది. దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు 130కి పైగా విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. న్యూ ఇయర్ కోసం వెళ్లాలని అనుకున్న వారు విమానాలు రద్దవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 100కి పైగా రైళ్లు పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వేస్ ప్రకటించింది. ఢిల్లీలోని పాలం, సఫ్దర్జంగ్ తదితర ప్రాంతాల్లో విజిబిలిటీ కేవలం 50 మీటర్లకు పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్కు బయలుదేరే ముందు తమ ప్రయాణ సమయాల అప్డేట్లను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీలో పొగమంచుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉత్తరాదిని చలి వణికిస్తుంది. మరోవైపు దట్టమైనటువంటి పొగమంచు, ఇంకోవైపు పెద్ద ఎత్తున వాయు కాలుష్యం నమోదవుతుంది. ఈరోజు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన దాదాపు 400 పాయింట్లు నమోదవుతే ప్రతిరోజు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులను నేరుగా చూడొచ్చు. ఏ విధంగానైతే ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైనటువంటి నోయిడా కావచ్చు, హర్యానా కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఒకవైపు దట్టమైనటువంటి పొగమంచు, దాంతో వాహనాలు ముందుకు కదలలేనటువంటి పరిస్థితి ఉంది. స్లోగా వాహనాలు వెళ్తున్నాయి. విజిబిలిటీ మొత్తం కూడా తగ్గిపోయింది. ఇంకోవైపు ఏ విధంగానైతే ఇదే ప్రభావం ఎయిర్పోర్ట్లో కూడా కనిపిస్తుంది. దాంతో దాదాపు 120 విమానాలు ఇప్పటికే క్యాన్సిల్ కాగా 10 విమానాలు డైవర్ట్ చేశారు. ఢిల్లీలో ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదంటూ వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరినటువంటి విమానాలు సైతం ఇంకా బయలుదేరినటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఉత్తరాది మొత్తం కూడా, అంటే ఒకవైపు యూపీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, దేశ రాజధాని ఢిల్లీ, ఇక్కడ దట్టమైనటువంటి పొగ అలుముకొని ఉంది. దాంతో విజిబిలిటీ మొత్తానికి మొత్తం పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయు కాలుష్యం కూడా పెద్ద ఎత్తున నమోదవుతుంది. 400 పాయింట్లకు దగ్గరగా నమోదవడంతో ఢిల్లీలో ఒకవైపు చలి, దట్టమైనటువంటి పొగమంచు, ఇంకోవైపు వాయు కాలుష్యం, దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు అంటే గ్రాఫ్ 4 చర్యలను ఇంకా పూర్తిగా అమలు చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రాఫ్ 3 వరకే పరిమితమయ్యారు. దాంతో ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళు కావచ్చు, స్కూళ్ళు మాత్రం ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఆన్లైన్లో నిర్వహిస్తుంటే మిగతా క్లాసులన్నీ ఆఫ్లైన్లోనే నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, NTV.